శ్రీమాత్రే నమః. నేను చూపించేదైతే క్రిస్పీ కార్న్ అండి. స్వీట్ కార్న్ తోటి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్గా వస్తుంది. చివరి వరకు చూడండి, టిప్స్ అయితే చెప్తాను లాస్ట్లో. మనకి ముందుగా స్వీట్ కార్న్ అయితే కుక్కర్లో 3 విజిల్స్ రప్పించుకోవాలి, కొంచెం సాల్ట్ వేసి. దాని తర్వాత అందులో కొంచెం కార్న్ఫ్లోరు, మైదా అనేవి అయితే 2-3 స్పూన్స్ వేసుకోవాలి. దీని తర్వాత కారము, ఉప్పు, పసుపు అనేది అయితే వేసుకొని వీటికంతా బాగా కోటింగ్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడే కావాలి అనుకుంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేదు అన్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇదైతే మనం సేమ్ ఇంకా రెస్టారెంట్ స్టైల్ వస్తుందండి. ఇక్కడ అయితే వాటర్ యాడ్ చేయక్కర్లేదు. మనకి స్వీట్ కార్న్ ఉడికించినవే కదా, లైట్గా చెమ్మగా ఉంటాయి కాబట్టి మనకైతే ఇంకా వాటర్ యాడ్ చేసుకోక్కర్లేదు. మరి వాటర్ యాడ్ చేసుకుని ఏంటంటే ఆయిల్లో వేసినప్పుడు కొంచెం పేలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అలాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న వాటికి మళ్ళీ అయితే కొంచెం ట్యాంపరింగ్ చేసుకోవాలి. మనం బయట చూడండి రెస్టారెంట్స్లో కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా, అలాంటి వాటికైతే ఫుడ్ కలర్స్ వేస్తారు. మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అలాంటి ఫుడ్ కలర్స్ అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే అవి అంత హెల్దీ కాదు అన్నప్పుడు పిల్లలకి అలాంటివి పెట్టడం ఎందుకు చెప్పండి. ఇప్పుడు రోజుల్లో అయినా చాలా పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకోసం అయితే అలాంటివి స్కిప్ చేస్తే బెటర్. ఇక్కడ చూసారు కదా, స్వీట్ కార్న్ అయితే చాలా బాగా వేగిపోయాయి. అదే మీరు రెడ్ కలర్ వేసారనుకోండి, అవి వేగింది లేనిది అనేది తెలియదు, మొత్తం ఆయిల్ కూడా పాడైపోతుంది. తర్వాత నెక్స్ట్ అయితే యూజ్ చేసుకోలేము. బయట రెస్టారెంట్స్లో అనుకోండి వాళ్ళు 2-3 టైమ్స్ వాడతారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇదిగోండి, మిగిలిన స్వీట్ కార్న్ కూడా వేసేసాను. నేను 2 సార్లుగా వేసాను, ఎందుకంటే కొంచెం ఉన్నా కూడా బాగా అయితే వేగుతాయని. ఇదైతే మొన్న చేసేటప్పుడు మా బాబు వాళ్ళు వచ్చేసారు స్కూల్ నుంచి, వాడిని అయితే వీడియో తీయమన్నాను. అక్కడ చూసారు కదా, కొంచెం ఆయిల్ వేసాక మొత్తం ఆయిల్ అంతా తీసి కొంచెం ఆయిల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేయాలన్నమాట. ఇక్కడ కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఉల్లిపాయలు అయితే బాగా గోల్డెన్ బ్రౌన్గా అవ్వక్కర్లేదు, కొంచెం మెత్తబడితే చాలు. ఇందులో సాసెస్ వేయాలన్నమాట. సోయా సాస్, వెనిగరు, టమాటా సాసు ఏవైనా కూడా వేసుకోవచ్చు. నేను వాడిని తీసుకురమ్మంటే షెజ్వాన్ సాస్ అయితే తీసుకొచ్చాడు. ఏంటి అంటే నాకు షెజ్వాన్ సాస్ వేస్తే ఎలా ఉంటుందో చూద్దామని అయితే తీసుకొచ్చానమ్మా అన్నాడు. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మనకి హోల్సేల్లో అమ్ముతారు సాసెస్ అనేవి. అలాంటివి ఒక డబ్బా తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం మంచూరియా, స్వీట్ కార్న్, ఇంకా ఆలు 65 అలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. నేను ఈసారి ఎప్పుడైనా అయితే వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇదైతే ఈవినింగ్ స్నాక్స్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చూసారు కదా, ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయాక ఈ షెజ్వాన్ సాస్ అనేది అయితే వేసాను. ఇక్కడే మనం సోయా సాసు, టమాటా సాసు, వెనిగర్ అనేవి అయితే యాడ్ చేసుకోవాలి. వెనిగర్ కూడా ఎంత తక్కువ వాడితే అంత మంచిదండి. ఇలాగా మొత్తం సాస్ అంతా కలిసిపోయాక ఈ స్వీట్ కార్న్కి మొత్తం అంతా అంటేలాగైతే మనం గరిటెతోటి కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. కావాలి అనుకుంటే చిన్న ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ పెట్టుకుని కూడా తినచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూసారు కదా ఎంత ఎమ్మీ అండ్ టేస్టీగా ఉన్నాయో. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందండి. రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.